ఆయన మాజీ డీజీపీ, ప్రస్తుతం హోంశాఖకు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న శివధర్ రెడ్డి గారేమో ఏ బుక్ లేదు, మాకు కాకి బుక్కే ఉంది అంటాడు. మరి ఏమైంది మీ కాకి బుక్? మీ కాకి బుక్ సరిగా పనిచేసి ఉంటే పోలీస్ కమిషనరో డీసీపీఓ డీజీపీఓ రివ్యూ చేసి ఉంటే ఎందుకు ఈ నిందితుడిని అరెస్ట్ చేయలేదు? మే 16వ తారీఖు నాడు అమ్మాయి రేపైంది, ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని రోజు రివ్యూ చేసే పోలీస్ కమిషనరో డీజీపీఓ ఎందుకు అడగలేదు, ఎందుకు రివ్యూ చేయలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే రాష్ట్రంలో మీరు ఇంకోటి కూడా అడగాలి. డీజీపీ హోమ్ మినిస్టర్ గారు ఫోక్సో కేసు నిందితుడికి 7 సంవత్సరాల లోపు సెక్షన్లు ఎలా పెడతారు అని రివ్యూ చేసే బాధ్యత డీసీపీకో పోలీస్ కమిషనర్కో లేదా డీజీపీకో లేదా? ఇప్పుడు ఒక ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటారా? మానవత్వం ఉంటే, నైతిక విలువలుంటే ఫస్ట్ హోంమంత్రిగా నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. యు ఆర్ ద ఫెయిల్యూర్ హోమ్ మినిస్టర్. ఇవాళ ఎంతసేపు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్షాలను వేధించడానికి, ప్రతిపక్షాలను విచారణ చేయడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లను మీరు అడ్డాగా చేసుకున్నారు. పోలీసులను తమ విధులు తాము నిర్వర్తించకుండా పోలీసులను మీరు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చినారు. పోలీస్ వ్యవస్థను మీరు ఇలా రాజకీయ వ్యవస్థగా మార్చడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ ఏమో మావోయిస్టులే మంచోళ్ళు అంటాడు, పాత డీజీపీ ఏమో ఏ బుక్ లేదు కాకి బుక్ ఉంది అంటాడు. మరి ఏమైతుంది అసలు? ఎటుపోతుంది రాష్ట్రం? అన్యం పుణ్యం ఎరగని 3 చిన్నారులను అత్యంత కిరాతకంగా హత్య చేస్తే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోతా ఉంది. ఏంది అసలు మా పిల్లల పరిస్థితి ఏందని ఇవాళ ప్రతి తల్లి తండ్రి ఆందోళన చెందుతున్నారు. ఓదార్పు కోసం వెళ్లిన సవితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు? అంటే ఓదార్పు కోసం వెళ్లిన వాళ్ళనేమో నేరస్తులుగా చూస్తున్నారు, అత్యాచారం చేసి 6 చంపిన వాళ్ళనేమో మీకు నేరస్తులుగా కనబడతలేరు, వాళ్ళకు స్పెషల్ టీములు ఫామ్ చేయరు, వాళ్ళని మీరు అరెస్టు చేయరు. రాష్ట్రం పరువు పోతుంది. ఇప్పుడు భారతదేశం ముందు ఇటువంటి సంఘటనల వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటా ఉంది. Because you are the home minister and you are the chief minister. It is your failure. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఫోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరుగుండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఎప్పుడైతే అత్యాచారం చేసిండో అతన్ని 1 రోజుల పాటు మీరు అరెస్ట్ చేయలేకపోయినరు. మీరు మా బీఆర్ఎస్ నాయకులను మాత్రం చేజ్ చేసి టార్గెట్ చేసి మా కార్యకర్తలను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనో, మా బాల్కా సుమన్ అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నిస్తేనో, మా నల్ల బాలునో వీళ్ళని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? నిజంగా మీరు అరెస్ట్ చేసి ఉంటే, చట్టపరంగా సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకు పంపించుంటే ఇలా 6 ప్రాణాలు పోయేటియా? ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్లో మీరుంటే ఏంది పరిస్థితి? ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు? ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. పాపం ఆ మూగ చెవిటి వికలాంగురాలైన అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఒకతే మిగిలింది కుటుంబంలో, 6 మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు.
అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి రేపు? ఆమెను ఎలాగో ఎవరు పెళ్లి చేసుకోవడం కష్టం. అలాంటి అమ్మాయిని ఎవరు సాధాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి? తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, పద్మ గారిని తక్షణమే పోలీసులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేయాల్సింది పరామర్శకు వెళ్లే మా డిప్యూటీ లీడర్, మా హోంమంత్రిని కాదు. అరెస్ట్ చేయాల్సింది 6 మర్డర్లు చేసిన నేరస్తుల్ని.